ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఎన్నిక చేయబడాలి, ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా, ఎమ్మెల్యేగానే చేయాలనేది నా కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి కూడా అయ్యా, 3వసారి కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొడతా జగనన్న ఆశిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కొన్ని పచ్చ ఛానళ్ళు ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నానని వేయటం కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీకు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సాక్షి పేపర్ చదవండి, సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్, కార్యకర్తల్ని భయపెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు. ఎవరు ఎన్ని కన్ఫ్యూజులు చేసినా, ఎవరన్నీ పిచ్చి రాతలు రాసుకున్నా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండిడేట్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేయడం మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, కాంగ్రెస్ కానీ క్యాండిడేట్లు లేక ఫ్రస్ట్రేషన్తో పిచ్చెక్కిపోయి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచనలు వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే, మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎంపీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేరు, మీరు ఎలక్షన్ చేయలేరు. మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ఘంటాపదంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు సింగిల్గానే 175 పెట్టలేరు, కలిసి గుంపులుగా వచ్చినా 175 సీట్లో క్యాండిడేట్లు పెట్టలేరు. ఇక వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి. కేవలం తమ పచ్చ ఛానల్స్లో విషయాన్ని చెప్పడం తప్ప మరొకటి చేయలేరు. మీరు ఏ గ్రామానికైనా రండి, నేను ఈరోజు సవాల్ వేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ వీధిలో అయినా, ఏ ఇంట్లో అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ని వారి గుమ్మం వద్దకే పంపించడం జరుగుతుంది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్, అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చొనేసి 1వ కృష్ణుడు చంద్రబాబు నాయుడు, 2వ కృష్ణుడు లోకేష్, 3వ కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది. ఇప్పుడు 4వ కృష్ణుడు హైదరాబాద్లో నుంచి బయలుదేరింది ఒక లేడీ. సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు, తమ ఊరికి ఏం చేశారు, తమ నియోజకవర్గానికి ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు. ఈ రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు వెల్ఫేర్ని, అభివృద్ధిని అందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. Yes, thank you so much, ma'am. So thank you so much, sir. So next వచ్చి ఏంటంటే మనం ఇక్కడ దేనికి వచ్చామని తెలుసు కదా, ఫుట్పాత్ లేక్ వ్యూ రిసార్ట్ వచ్చి గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓపెనింగ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఓపెన్ చేయొచ్చు. yes ready
పాటు మంచి హోటల్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో నేను మంత్రి అయిన తర్వాత కోయండమ్మలో ఇప్పటికే 40 హోటల్ని మరి ఏ విధంగా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మరి ఈరోజు రెనోవేషన్స్ చేయించి ఈరోజు పర్యాటకులకి అందించే కార్యక్రమం చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం. ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కనులకు విందు చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా మెప్పించే విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓనర్స్ కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ரொம்ப சந்தோஷமா இருக்கு உங்களை எல்லாரும் சந்திச்சதுல. ஸோ நான் வரும்போது எல்லாருமே என்னை ரொம்ப அன்பா ரிசீவ் பண்ணியிருக்காங்க. வர வழியில ஃபுல்லா நிப்பாட்டில் எல்லாம் செல்ஃபிஸ் எடுத்திருக்காங்க. அப்பதான் எனக்கு தோணுச்சு, நான் ஒரு ஹீரோயினா ஒரு பொலிட்டீஷியனா வந்ததுனாலதான் இன்னைக்கு உங்க எல்லாரோட மனசுல இடம் பிடிச்சிருக்குன்னு நான் நினைக்கிறேன். சினிமாவில் இருக்கும்போது நல்ல படங்களோட நல்ல டான்ஸோட இங்க எல்லாரையும் என்டர்டெயின் பண்ணோம். இன்னைக்கு பாலிடிக்ஸ் வந்ததுக்கு அப்புறம் ஜனங்களுக்கு சர்வீஸ் செய்யணும், நல்லது செய்யணும்னு நாங்க ముందుకు వరం. సో எப்பவுமே జగనన్న సైనికురాలుగా మీ అందరికీ అండగా ఉంటాను. ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు జగనన్న నడిపిస్తుంటే అన్న వెనక మేమందరం కూడా సైనికులుగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే జగనన్నకి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాతే అందరికి ఈ ఆలోచన వచ్చింది. అంతకుముందు డబ్బులు దాచుకున్నామా, ప్రాపర్టీ చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం హెల్తీ లైఫ్ కి. 2, హ్యాపీగా ఫ్యామిలీస్ తో హాలిడేస్ లో ట్రిప్ చేయడం. లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం